పాపం ఎలాంటిదంట? పాపము కలిగిన దాన్ని సొలొమోను ఒక స్త్రీతో పోల్చాడు. పాపము అన్నదాన్ని ఒక స్త్రీతో పోల్చాడు. ఈ పాపం ఎలాంటిదంట? పాపము చెయ్యాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాదాలు నిలబడం. పాదాలు ఎక్కడుంటాయి పాదాలు? ఒకసారి సందు చివర, ఒకసారి సంత వీధిలో, ఇంకొకసారి ఊరి మధ్య. ఎక్కడికి పోతే ఆ మనిషి ఆడ కనపడతా ఉంటాడు. పాపము చేయాలి అనుకున్న వాళ్ళ పాదాలు అవి తిరుగుతా ఉంటాయి. అవి నిలబడవు ఒక చోట. వాటికి స్థిరత్వం లేదు. అది అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను. ఒకటి కీడు చేసే పాదాలు, రెండోది పాపము చేసే పాదాలు. అయితే నీ పాదాలు ఎక్కడ ఉండాలి అని అన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో, నీ పాదములు సువార్త ప్రకటించడానికి నీ పాదాలు ఏం చేయాలి? పరుగులెత్తాలి. మంచి వార్త చెప్పడానికి పరిగెత్తాలి. ఈ మంచి వార్త చెప్పే ఈ పాదాలు ఎక్కడ ఉన్నాయంట? పర్వతముల పైన సుందరములు అనేసారు. నీ పాదాలు దేవుని సువార్త ప్రకటించే పాదాలైతే ఆ పాదాలు పర్వతము పైన ఉన్నాయి, ఎంతో ఉన్నతముగా ఉన్నాయి. ఆ పాదాలు సుందరములు అన్నాడు కదా. ఆ పాదాలు ఎట్లున్నాయంట? సుందరము, చూడటానికి ఎంతో నాకు ముచ్చటేస్తా ఉంది. ఆ పాదాలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. ఆ పాదాలు కడగబడలేదు. ఆ పాదాలు చీలిపోయి ఉన్నాయి. ఆ పాదాలు అక్కడక్కడ సందులు ఉన్నాయి. చూడటానికి మనకు అసహ్యంగా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇవి నా కొరకు పరిగెత్తిన పాదాలు. ఈ పాదాలు ఆ పర్వతం పైన ఉన్నాయి. అవి నాకు సుందరముగా కనపడతాయి. అందుకే కీడు చేసే పాదాలు కాదు, సువార్త ప్రకటించే పాదాలు ఉండాలి అని అన్నాడు. ఆరవదిగా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి.